ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య, ఇంకా శనివారము అమావాస్య కలిసి వస్తే శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు శనీశ్వరుని నీలిరంగు పుష్పాలతోటి, నల్ల నూగులతోటి, ఇంకా లవణముతోటి ఇలా ఆ స్వామిని గనక పూజిస్తే శనీశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అంటూ ఈ చిన్ని శ్లోకంని ఈరోజు గనక విన్నా శనైశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతిరోజులాగే ఈరోజు సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. గతైర్మాణిక్యతో గగనమణిభి సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయా చూర్ణశబలం చంద్రశకలం ధనుషౌణాశీరం కిమతి నిబధ్నాతి దిశణం. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, ఎవరైతే నీవు ధరించిన నీ బంగారు కిరీటాన్ని, అది కూడా ఇంద్రధనుస్సులోని వర్ణములన్నీ రకరకాల హరివిల్లులోని రంగులతో ఆకాశములోని నక్షత్రాల్లాగా ప్రకాశించేటువంటి పక్షి గూడులాగా కనిపించేటువంటి నీ దివ్యమైన సువర్ణమైన మణి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీ దివ్య కిరీటాన్ని ఎవరైతే స్మరిస్తారో అమ్మా, వారికి నీ దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తారో, శ్లోకం చదువుతారో, వారికి అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక అమ్మవారిని బ్రహ్మాది దేవతలతో మనం కూడా స్మరించుదాము, కీర్తించుదాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం అంటూ ఎవరైతే మనందరము కూడా ధ్యానిస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద పూర్తిగా ఉంటాయి. ఇక ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమాత, జై జగన్మాత, జై జగజ్జనని, జై ఆదిపరాశక్తి. పాహిమాం పాహిమాం పాహిమాం.